ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా ఒక మంచి స్టోరీ చందమామ కథ చెప్తాం. అలాగే. ఒక ఊళ్ళో భార్య భర్త కాస్త పెద్దవాళ్ళు. ఊళ్ళో ఏదో చిన్న వ్యవసాయం ఉంది. 3 అబ్బాయిలు వాళ్ళకి. అయితే ఒక పట్టణానికి ఆనుకునే ఉన్న పల్లెటూరు. సాధారణంగా అట్లా ఉంటే పిల్లలకు ఉద్యోగాలు వచ్చినా వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అవును. తిరుపతి లాంటి ఊళ్ళలో అప్ అండ్ డౌన్ చేసి పల్లెటూళ్ళకి వెళ్ళే వాళ్ళు ఎంతమంది కనపడతారు. ఇప్పుడు మా చిట్టుగుడూరులో కూడా అంతే. పందరెళ్ళి బెజవాడెళ్ళి ఉద్యోగాలు యూరు పామర్రు వెళ్ళేవాళ్ళు. ఇది ఏముంది, బస్సు ఎక్కి వెళ్తాం, ఏదో బండి వేసుకెళ్తాం అలా భావిస్తారు. అవును, సహజంగా అంతే కదా. ఊళ్ళో అయితే ఏదో ఇంటద్దు ఉండదు, కరెంటు ఖర్చులు తక్కువగా ఉంటాయి, మరి కూర నార అన్నీ ఉంటాయి, ఫ్రెష్ పాలు, ఫ్రెష్ నీళ్లు, ఫ్రెష్ గాలి, ఎన్ని ఆలోచిస్తారు. పైగా అమ్మా నాన్న అలవాటైపోయిన ఇల్లు. ఇలా ఆలోచించుకుని ఈ పిల్లల్లో ఒక అబ్బాయి ఏమో కొంచెం టౌన్ దాకా వెళ్ళకుండానే ఓ పాల సంఘంలో ఉద్యోగం ఒకడికి, టౌన్లో ఊరి చివరి ఉద్యోగం ఇంకొకడికి, ఓ వ్యాపారస్తుడి దగ్గర హెల్పర్గా ఉన్నాడు ఇంకొకడు. ఓకే. 3 అబ్బాయిలకి పెళ్ళిళ్ళు చేశారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కోడళ్ళు వచ్చారు. వరుసగా 3 కోడళ్ళు ఊళ్ళోనే ఉంటున్నారు. ఇల్లు పెద్దదే వాళ్ళది. ఇల్లు పెద్దది, ఎవరి గదులు వాళ్ళకు ఉన్నాయి. వంట కలిసి చేసుకోవాలి, కలిసి పనులు చేసుకోవాలి. మా అత్త మామ ఏం చేసేవాళ్ళు, ఇంట్లో సవరించడానికి ఆడపిల్లలు ఉన్నారు కదా కోడళ్ళు. సాయంకాలం 4 దాటంగానే మెల్లిగా ఇద్దరు లేచి ఫలహారం చేసి గుళ్ళోకి పోయేవాళ్ళు. గుళ్ళో సాయంకాలం దేవుడి దర్శనం చేసుకుని స్నేహితులతో వాళ్ళతో వెళ్తూ మాట్లాడుకుని పురాణ శ్రవణం చేసి హారతి అందుకుని 7 గంటలు దాటాక కొడుకులు కూడా అప్పుడే టౌన్ నుంచి పట్టణం నుంచి వస్తుంటే వాళ్ళ 3 కలిసి వీళ్ళిద్దరూ కూడా ఇంటికి నడిచి వచ్చేవాళ్ళు. చీకటి పడ్డాక పిల్లలు తోడొచ్చేవాళ్ళు అనమాట. అట్లా ప్రతిరోజు అత్తమామ వెళ్ళిపోయేవాళ్ళు. ఈ 3 కోడళ్ళకి సాయంత్రం ఏవో కొన్ని పనులు ఉంటాయి. ఆ పనులు అయిపోయాక ఇంకేముంది, అసమా ఓసమా కబుర్లు చెప్పుకుంటారు. అది పెద్ద పెరడు, విశాలమైన ఇల్లు, ఒక పెద్ద ప్రహరీ. దూరంగా వచ్చేవాళ్ళని చూసి వీళ్ళు మాటలు మానేసి పనిలో కూడా పడచ్చు. ఓకే. వీళ్ళు కబుర్లు చెప్పుకుంటున్న సంగతి పక్కింటి వాళ్ళకి గిక్కింటి వాళ్ళకి కూడా తెలియదు. ఇల్లు ఊళ్ళల్లో ఇల్లు పెద్ద పెద్దవి, అవును, దొడ్లు పెరళ్ళు విశాలమైనవి కదా. 3 కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఇంక ఎన్నాళ్ళు ఈ పల్లెటూరులో పడి ఉంటాము అనిపించేది. పోనీ 7 కాపురం పెడదామంటే మొగుళ్ళు ఒప్పుకోరు. అసలు పట్టణంలో ఉద్యోగం, పట్టణంలో కాపురం పెడతాడని చేసుకున్నాను పెళ్ళి. ఈయనేమో తీసుకొచ్చి ఈ ఊళ్ళో పడేశాడు, తను మాత్రం తిరిగి వస్తాడు రోజు కులాసాగా. అలా అనిపిస్తుంది. రోజు బయటికి వెళ్ళే మగవాళ్ళని చూస్తే ఆడవాళ్ళకు ఒక మంటగా ఉంటుంది. వీళ్ళు వెళ్తున్నారు కదా అనిపిస్తుంది. అదే కాదు, ఉద్యోగస్తులైన ఆడవాళ్ళకి కూడా ఈ తిప్పలు ఉంటాయి. రోజు ఆఫీస్కి వెళ్తాం మనం. ఎప్పుడైనా ఆదివారం బయటకు వెళ్తే రోజు తిరుగుతావుగా, ఈ ఒకరోజు ఇంట్లో ఉండొచ్చు కదా, అలా మాట్లాడతారు. రోజు వెళ్ళేది ఎవరు తిరుగుతారు? ఆఫీసులకి ఉద్యోగాలకి వెళ్ళాలంటే ఆ హైరాన్లో పోతారు. ప్రపంచాన్ని ఎంజాయ్ చేసే పరిస్థితి ఉండదు. అవును. కానీ అలా అనిపించదు ఇంట్లో ఉండే వాళ్ళకి. ఈ కోడళ్ళు 3 ముక్కులు మూతులు విరుచుకున్నారు, మాట్లాడుకున్నారు, సణుక్కున్నారు, గందరగోళ పడ్డాక ఎట్లా అగైనా సరే అత్తమామనేచ్చి వీళ్ళని మనతో ఉంచుకోకూడదు అనేలాగా చెయ్యాలి. ఓహో, ఏం చేద్దాం? ఇప్పుడు పోట్లాడేమనుకో మొగుళ్ళు ఒప్పుకోరు, వేరుపడదామనుకో వాళ్ళు ఒప్పుకోరు. పైగా పుట్టింటి వాళ్ళు పిలిచి పంచాయతీ పెట్టిస్తారో ఏం పాడో. పైగా 3 చెప్తే 3 చెడ్డైపోతారు. ఎవరో ఒకళ్ళు చెప్తే ఆ ఒకళ్ళు చెడ్డవుతారు. ఎట్లా బాగా ఆలోచించారు. ఈ తోడుకోడల్లో 2 కజిన్స్ కూడా. ఓకే. అందుకని అట్లా కాదు ఇట్లా కాదని ఒక 10 రోజులు సుదీర్ఘంగా ఆలోచించి ఒక డెసిషన్కి వచ్చారు. అత్తగారు పని చెప్తుందా, పని చేయకుండా మానేద్దాం అనుకున్నారు. పని చేయకుండా మానేస్తే మొగుళ్ళు ఒప్పద్దు. సాయంత్రం వచ్చేసరికల్లా మీ ఆవిడేమీ చెప్పిన పని చేయట్లేదురా అని చెప్తుంది అత్తగారు. అప్పుడు ఎట్లా? అందుకని చెప్పిన పని చెయ్యాలి, చేయకూడదు కూడా. ఓహో. సహాయ నిరాకరణ ఏమిటి? నేను చేయను అంటాం. నుంచోవాలి కానీ చేయకూడదు. ప్లాన్ పెట్టుకున్నారు. సరే 3 ఆ రోజు నుంచి స్టార్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఆవిడ అమ్మాయి పొయ్యి వెలుగుతుందో లేదో చూసి రావే అంటే చూస్తుంది, వస్తుంది. వెలుగుతుందో లేదో చెప్పదు. చూసి రమ్మన్నారు, అంతే అయిపోయింది. అక్కడి నుంచి మామగారికి అన్నం పెట్టుంటే అన్నం ఒకటి పెడతారు కంచంలో, పప్పు కూర పులుసు ఏం వేయరు. అన్నం చెప్పారు అంతే. అక్కడి నుంచి కూర మాడుతోందేమో చూసిరామంటే చూసొస్తుంది. తిప్పటం గిప్పటం ఏమీ లేదు. అన్నం దించేవే ఉడికిపోయి ఉంటుందంటే అన్నం దించి పక్కన పెడుతుంది, పొయ్యి ఆర్పదు. అది కదా పద్ధతి. అన్నం దించి పక్కన పెట్టాక మిగిలిన కూరలు అన్నీ అయిపోతాయి, అన్నం తర్వాత వండుకుంటారు. కూర పులుసు వండేసి చివరికి అన్నం కాసంటే ఎక్కిస్తారు వేడి అన్నం కోసం. అది దించి నిప్పులు ఇవసరికి లాగి నీళ్లు చల్లేసేయాలి. అదేం చేయలేదు. ఇల్లు అలకవే అంటే అలుకుతుంది అంతే. ఊడవ్వే అంటే అన్ని గదులు ఊడ్చి పోగో చోట పెడుతుంది. పోగెత్తు అంటేనే ఎత్తుతారు, లేకపోతే ఎత్తరు.
మంచి కోడళ్ళండి. కదా. మరి వాళ్ళ ప్లాను అదే కదా. అన్ని పనులు అంతే. వాకిలి ఊడ్చి ముగ్గేయి అంటే ఊడ్చి ముగ్గేసి వచ్చింది. నీళ్ళు చల్లదని నువ్వు చెప్పలేదు కదా మావయ్య, నువ్వు చెప్పలేదుగా అంటుంది. పంచి ఇచ్చాడు, పంచి ఆరేయమ్మా అన్నాడు. పంచి ఆరేయమ్మా అంటే అది విప్పిన పంచి తీసుకెళ్ళి ఆరేసింది. అదేంటి ఆరేసా ఉతకలేదంటే ఉతకమని నువ్వు చెప్పలేదుగా, నువ్వు చెప్పలా. అన్ని పనులు అంతే, తెలివితేటలు. ఇక చూశారు అత్త మామ. ఒక 15 రోజులు చూశాక ఒకరోజు గుడి నుంచి వాకి నుంచి రోజు మాట్లాడుకుంటారుగా, పిల్లలతోటి మాట్లాడుకునేందుకు బెస్ట్ టైం వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళ తెలివితేటలు అవి. గుడి నుంచి వచ్చేటప్పుడు కొడుకులకు చెప్పారు, అయ్యా కోడళ్ళ పద్ధతి ఏమిటో తెలియరాకుండా ఉందిరా, ఏ పని చెప్పినా సగమో పావో చేస్తున్నారు, వాక్యాన్ని తప్ప వాక్యార్థంలోకి వెళ్తల్లా వాళ్ళు. నువ్వు చెప్పిన సెంటెన్సే చేయకపోవట్లేదంటే చేయకపోవటం కాదు, చేస్తున్నారు. ఎలా చెప్పాలి, బీరకాయ చెక్కు తీసి చిన్న ముక్కలు తరిగి కత్తిపీట పక్కకు పెట్టి అవన్నీ చెప్పాలి. ఎట్లా చెప్పగలుగుతారు? అమ్మాయి బీరకాయ తరుగు అంటారు, చెక్కు తీయి అది చెప్పాలా ఎవరైనా? చెక్కులు ఎత్తు కూడా చెప్పక్కర్లా, అవన్నీ చేసేయాలి. చేయటం లేదు, ఇట్లా చేస్తున్నారు, చాలా సతాయింపుగా ఉన్నారయ్యా, వాళ్ళకి ఇక్కడ ఉండటం ఇష్టం లేదల్లే ఉంది అని చెప్పారు. చెప్తే సరే అమ్మ ఒక 15-20 రోజులు ఆగు చూద్దాం, మేము కూడా చూస్తామన్నారు. కానీ వీళ్ళు మొగుళ్ళతోటి చక్కగా ఉన్నారు. సరే వీళ్ళు ఏం చేశారు, ఒక 20 రోజులు గడిచేసరికి కల్లా సంక్రాంతి పండుగ వస్తుంది. పండగకి 10 రోజుల ముందే భర్త అడిగాడు పెద్ద కోడల్ని, ఏమే నీకేం కావాలి, నీకేదంటే ఇష్టం పండక్కి అన్నాడు. కంచిపట్టు చీరలు చాలా ఇష్టం, కంచిపట్టు చీర కొనండి అని ఊరుకున్నాడు. అక్కడి నుంచి రెండో కోడల్ని రెండో అబ్బాయి అడిగాడు. ఈవిడ ఎప్పటి నుంచో జత గాజులు చక్కగా వెడల్పాటివి చేయించుకోవాలని చాలా కోరిక, బంగారు గాజులు. బాగుంది సరేనన్నాడు. మూడో కోడలేమో చంద్రహారాలు చెప్పింది. తర్వాత ఆ అబ్బాయిలు మాట్లాడలా. వీళ్ళకి కోడళ్ళకి ఏమన్నది, అయ్యో కంచిపట్టు చీర చెప్పాను, ఏ రంగు తెచ్చేస్తాడో ఏమిటో, సరిగా రంగులు ఫలానా రంగులు కావాలని చెప్పాలి కదా, ఆవిడ అడగకుండా ఎట్లా చెప్తామని చూస్తున్నారు. ఏ రంగు ఫలానా రంగు అని చెప్పలేదు అని పెద్ద ఆవిడే. గాజుల్లో పలానా మిరియం డబల్ మిరియం చేతే కావాలని చిన్నావిడే. అక్కడి నుంచి చంద్రహారాల్లో గుండ్రటివే పెద్దవే చిన్నవే కోలవే. చంద్రహారాల్లో గుండ్రాలు ఉంటాయి, ఇట్లా ఉంటాయి. అవును, కొన్ని ఇలా కోలగా ఉన్న చంద్రహారం ఉంటుంది ఈ స్టైల్లో. అదో ఏదో చెప్పాలనుకుంది. అతను చెప్పనివ్వలా, వీళ్ళు చెప్పనివ్వలేదు. రోజులు గడిచాయి. భోగి పండగ వచ్చింది. పండగ రోజు భర్త ఏవో సామాన్లు తెచ్చి అందించాడు, లోపల పెట్టండి. ఇంకేనేమింది పట్టు చీరే తెచ్చాడు. ఊడదీసి చూడలా, బాక్సులు లోపల పెట్టారు. అక్కడి నుంచి పండగ పొద్దున్నే దేవుళ్ళకి పెట్టుకుంటారు కదా, సామాన్లన్నీ పట్టుకురండి అన్నారు. ముగ్గురు పట్టుకొచ్చాక పెద్ద అబ్బాయి ఆ చీర పుచ్చుకెళ్ళి వాళ్ళ అమ్మకి, అమ్మ నీ కోడలికి చాలా ఇష్టంట కట్టుకోవే అని కంచిపట్టు చీర చేతిలో పెట్టాడు. ఏమైనా నిర్గాంధిపోయింది, నాకు ఇష్టమని చెప్పా కానీ అత్తగారికి ఇమ్మని చెప్పానా నేను అంది. నువ్వు నాకు చెప్పలేదు కదా, నీకు ఇష్టమని చెప్పావు, నీకే కావాలని నువ్వు నాకు చెప్పలేదుగా, నీకు ఇష్టమైంది మా అమ్మకి ఇచ్చాను. రెండో కొడుకు వచ్చి గాజులు తొడిగాడు అమ్మకి. మూడో కొడుకు వచ్చి మెళ్ళో చంద్రహారం వేశాడు. మీకేమి ఇష్టమో చెప్పారు, మీకే కావాలని మీరు చెప్పలా, సరిపోయింది కదా. అత్తగారు పట్టు చీరతే కట్టుకోలేదులే, ఒళ్ళో పెట్టుకుంది. సరే అక్కడి నుంచి జత గాజులు ఇంతంత లావు డబల్ మిరియన్ చేత త్రిబుల్ మిరియన్ చేత వేసుకుంది. చంద్రహారాలు ఆవిడ మెళ్ళలో ఉన్నాయి. ముగ్గురు కిక్కురు మనకడ నుంచున్నారు. భర్తలు బాగా బుద్ధి చెప్పేశారు. ఇప్పుడు వీళ్ళు అదే కదా చేశారు, అన్నం పెట్టు అంటే ఒట్టి అన్నం పెట్టమనే అర్థం. తెలివితేటలు చూపించారు, వాళ్ళు చూపించారు. ముగ్గురు బిక్కమొహాలు వేసుకున్నారు, ఒకళ్ళ వంక ఒకళ్ళు చూసుకున్నారు, తేలికుట్టిన దొంగల్లాగా అయ్యారు. ఇప్పుడు సారీ చెప్పాలి ఎవరికి, అత్తగారికి. నిశ్శబ్దంగా వచ్చి ఆవిడ కాళ్ళ మీద పడ్డారు. మమ్మల్ని క్షమించండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలండి, పల్లెటూరు కాపురం వద్దని ఇలా చేసాము అంతే, మేము ఆలోచించుకుని చేసిందే, మమ్మల్ని క్షమించండి అంటే ఆవిడందే, అమ్మాయి మీ ఉద్దేశం నాకు అర్థమైందమ్మా, లోపల ఉన్నది బయటికి చెప్పాలి. ఇప్పుడు చూడండి హాయిగా కులాసాగా నలుగురం ఓ చోటనో, ఇంత విశాలమైన పెరడు, ఇంత హాయిగా గాలి కాయ కసురు, సొంతంగా పనిచేసుకోవటం, నలుగురు కలిసి ఉండటం, కలిసి పండగ పూట అన్నం తింటం ఉంది. వేరే వేరే ఇళ్లలో ఉంటే అది ఎట్లా కుదురుతుంది? పిల్లలు పుట్టి వాళ్ళకి బళ్ళో వేసే నాటికి అప్పుడు పట్టణాల్లో కాపురాలు పెడుదురు కానీ నిండర్రా, మీ వస్తువులు మీరు తీసుకోండి, ఇవన్నీ నాకెందుకు ముసలిదాన్ని అని ఆవిడ పట్టు చీర పెద్ద కోడలికి, గాజులు చిన్న కోడలికి, చంద్రహారం మూడో కోడలికి తీసిచ్చి వస్తువులు వేసుకుని మొగుళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పుకున్నారు. ఆ తర్వాత ఇంకా ఎప్పుడు వాళ్ళు ఈ తెలివితేటలు చూపించలేదు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు, క్యూట్గా ఉంది. చాలా చాలా. నమస్తే. నమస్తే.